తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా తాకా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. టొరంటోలోని మైఖేల్ పవర్ హై స్కూల్ వేదికగా జరిగిన వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డ్యాన్సులతో దాదాపు 5 గంటల పాటు ఈ కార్యక్రమం ఉల్లాసంగా జరిగింది. వేదికపై చిన్నారులకు భోగి పళ్ళు పోసే కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. బొమ్మల కొలువు, పతంగుల తయారీ, ముగ్గుల పోటీ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తాకా ప్రతి సంవత్సరంలాగే 2026లో కూడా టొరంటో కాలమానం ప్రకారం జ్యోతిష్యులచే ప్రత్యేకంగా ముద్రించిన తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించింది. తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా తాకా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. టొరంటోలోని మైకేల్ పవర్ హై స్కూల్ వేదికగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ప్రవాస తెలుగువాసులు సకుటుంబ సపరివార సమేతంగా పెద్ద సంఖ్యలో ఈ పండుగల్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 5 గంటల పాటు నిర్విరామంగా కొనసాగాయి. ప్రముఖ పురోహితులు ఆధ్వర్యంలో తల్లిదండ్రులు పిల్లలందరికీ భోగిపల్లి పోసి ఆశీర్వదించారు. కెనడా పార్లమెంట్ సభ్యులు ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు తిథులు, నక్షత్రాలతో తయారు చేసిన తాకా 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీ, డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు ఇవి చేరేలా తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ తమ సహాయ సహకారాలు అందించాలని సభ్యులు కోరారు. తాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, తెలుగు జాతి కీర్తిని పెంచేందుకు తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం తాకా ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పండగ సంబరాల్లో భాగంగా పలు రకాల వంటకాలతో రుచికరమైన తెలుగు భోజనం ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ తాకా కమిటీ సభ్యుల కృషిని కొనియాడారు. ఇందుకు సహకరిస్తున్న గ్రాండ్ స్పాన్సర్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తాకా తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో కెనడాలో గ్రేటర్ టొరంటో నగరంలో జరుగుతున్నటువంటి మన సంక్రాంతి పండుగ ఉత్సవాలకు విచ్చేసిన తెలుగు వారందరూ ఇక్కడ చాలా గొప్పగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ పిల్లలకు, తర్వాత చక్కగా మన సాంస్కృతిక కార్యక్రమాలను ముందు తరాలకు మేము గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు తాకా అంటే తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా టొరంటోలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ రోజున యాక్చువల్గా 15 సంవత్సరాల నుంచి మేము జరుపుతూ ఉన్నాము. ఈరోజు 16వ సంవత్సరంలో మరలా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ఎంత చలి, ఈరోజు బయట ఫ్రీజింగ్ రైన్ పడుతున్నా కానీ ఈరోజు దాదాపు 1000 మంది ప్రజలు అటెండ్ అయ్యారు. ఇక్కడ చిన్నారులందరూ కూడా మన తెలుగు సంస్కృతిని మరలా తీసుకురావాలని చెప్పేసి మేము 16 ఏళ్ళ నుంచి కూడా ఎంతో మంది ఇక్కడ వచ్చి తెలుగు కార్యక్రమాలన్నీ చూస్తుంటారు. అలానే అసోసియేషను ఈ 16 సంవత్సరాల నుంచి మెనీ ఈవెంట్స్ లైక్ సంక్రాంతి, ఉగాది, దీపావళి, తర్వాత టీటీడీ కళ్యాణము అవన్నీ కూడా చూస్తుంటాము. తాకా తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో అందరూ పాడి పంటల పండుగ అయిన సంక్రాంతిని అందరూ చక్కగా గడుపుకోండి. తెలుగు అసోసియేషన్లో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఇక్కడ దగ్గరలో ఉండే తెలుగు ఏదైతే మనం మిస్ అవుతామో ఇండియాలో ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేసి అందులో భాగంగా సంక్రాంతి ఈవెంట్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేశారని చాలా చక్కగా. సో మేము ముఖ్యంగా ఇప్పుడు భోగిపళ్ళు అండ్ ముగ్గుల పోటీలు ఇవన్నీ ఏంటంటే మన గోదావరి జిల్లాలో కూడా చాలా బాగా త్వరగా చేస్తూ ఉంటాం కదండి. ఏదైతే మనం మిస్ అయ్యామో అన్నీ బ్యాక్ టు మనకి మెమరీ గుర్తు చేస్తూ అండ్ తెలుగు వాళ్ళందరూ ఒకే చోట కలుసుకుని ఎంతో ఆనందంగా రకరకాల ఆంధ్ర నుంచి పిండి వంటలు అండి, నేతర్స్లు అని సో ప్రతిదీ కూడా తీసుకొచ్చి ఆ రుచులను మన ఇక్కడ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదండి. సో ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ టు టాకా టీమ్ హూ ఆర్ ప్రొవైడింగ్ ఆల్ దోస్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్ టు us. మేమేమో టాకాతో ఒక 2 years నుంచి పర్ఫామ్ చేస్తున్నాము. మేము చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము ఇక్కడ. అండ్ టాకాలో ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చూసినా కూడా ఇట్ హ్యాస్ అ గ్రేట్ వైబ్ అండ్ చాలా ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇట్స్ లైక్ అ గ్రేట్ టైం. అండ్ మా టీచర్ పేరు ఏమో సుధా వేమూరి గారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ ఎట్ టాకా. టాకా వారు టొరంటో నగరంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హార్ట్ఫుల్నెస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం సాక్షి టీవీ వారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉచితంగా 190 దేశాల్లో 6,000 కేంద్రాల్లో 180 ఆశ్రమాల్లో 20 మిలియన్ ప్రజలకు పైగా సేవలు ఉచితంగా మెడిటేషన్ సేవలు అందిస్తుంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఎమోషనల్గా 33% బెనిఫిట్ అవుతుంది కంట్రోల్ చేయడానికి, 32% స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మీరు ఇన్సోమియా 70 ఇవన్నీ కూడా తగ్గించడానికి దాదాపు 40% మీకు ఉపయోగపడుతుందని రీసెర్చ్లో తేలింది. అందువల్ల తెలుగు ప్రజలు 50 మంది ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సర్వీసెస్ని ఉపయోగించుకుంటారని. నా పేరు అరుణ్ కుమార్ లయం. నేను టాకా ఫౌండర్ అండ్ ఆల్సో వర్క్డ్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. ఇవాళ సంక్రాంతి సంబరాలు చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ జీటీఏలో టాకా వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ముందుగా పిల్లలకి పెద్దవాళ్ళకి రంగోలీ డ్రాయింగ్ పోటీలు నిర్వహించాము. ఆ తర్వాత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి ఇప్పుడే. తర్వాత సంక్రాంతికి శుభసూచకంగా పిల్లలకు భోగిపళ్ళు ఆ రసం జరుగుతుంది. ఆ తర్వాత మంచి రకరకాల పిండి వంటలు, మంచి తెలుగు విందు భోజనం ఏర్పాటు చేశాము వచ్చిన వాళ్ళందరికీ. టాకా గత 16 ఏళ్లుగా ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. బయట వెదర్ చల్లగా స్నో ఉన్నా కూడా దాదాపు 500-600 మంది ప్రతి సంవత్సరం వస్తుంటారు. సో ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ జరిపించడానికి మెయిన్ రీజన్ ఇక్కడికి ఎప్పుడో తరలి వచ్చిన వాళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించాలనేసి మన సంస్కృతి సాంప్రదాయానికి తగ్గట్టుగా టాకా సంక్రాంతి సంబరాలు అలాగే దివాళీ ఉగాది అన్నీ జరుపుకుంటూ ఉంటారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు టాకా టీమ్. ఎవ్రీ ఇయర్ ఇలా మంచిగా సంక్రాంతి సంబరాలే కాకుండా అన్ని పండగలు కూడా మన ఇండియాలో ఎలా అయితే మనం పండగలు జరుపుకుంటామో అదే విధంగా ఇక్కడ అన్ని సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. థ్యాంక్స్ టు టాకా అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు టు ఆల్ టాకా మెంబర్స్. నా పేరు కీర్తి. నేను టాకాకి చాలాసార్లు వస్తూ ఉంటాను. అండ్ నాకు అనిపిస్తుంటుంది ఇక్కడ చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తారు. ఎప్పుడు కూడా ఇండియా బయట ఉన్నాను అనిపించదు. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, ట్రెడిషనల్ బట్టలు ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది. చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ సో హోల్సమ్. వీళ్ళని చూస్తూ ఉంటే ఇట్స్ సో ఫన్ టు బీ హియర్. మేము టాకా లైఫ్ మెంబర్స్ని. వీఆర్ వెరీ హ్యాపీ విత్ టాకా. టాకా వల్ల మనకు ఎన్నో తెలుగు ఈవెంట్స్, మన సంస్కృతి గురించి ఇక్కడ నార్త్ కెనడాలోకి వచ్చినా కూడా చాలా ఈవెంట్స్ జరిపి మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళతో పార్టిసిపేట్ చేయడానికి. మేము 2 years నుంచి అసోసియేట్ అయి ఉన్నాము టాకాతో. 1 year బ్యాక్ లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నాము. అండ్ మేము స్టాల్స్ పెడుతుంటాము. మా పిల్లలు వాలంటీర్గా చేస్తారు. సో వీఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ టాకా ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. సో థ్యాంక్ యూ టాకా ఫర్ ద ఆపర్చునిటీ. టాకా అసోసియేషన్ పాస్ట్ 20 years నుంచి వస్తున్నాము. కొంచెం మధ్యలో బ్రేక్ అయిపోయింది. బట్ ఐ స్టార్టెడ్ కమింగ్ అగైన్ బికాస్ వీఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు దిస్ టాకా. And what we do is we empower the North American families with the new art of living, where our mission is every family is not left behind, right? And we help the families with the 3 philosophy, where it says multi-handed income, like how to grow our income, and 10% 3 rules and 3 cents, and how to save, and we teach them how the money works in favor of them. Right? And third one will be self-improvement, and these improvements are done through trainings and events. సో నేను అసోసియేషన్ నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 years నేను అసోసియేషన్కి అన్ని ఈవెంట్స్కి రావడము. సో I got to know about this association from one of my aunt. సో ఆఫ్టర్ దెన్ నేను ఏ ఈవెంట్ అయినా కూడా ఈ అసోసియేషన్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ ఈవెంట్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. So they have a lot of experience on dealing with all the problems Indians are facing here, especially Telugu community. So they helped in lot of ways. So whenever somebody has any issues and all, first thing we remember is టాకా to come back here and ask for anyone who has dealt with those problems previously. And we got us good solutions for everything so far.
And today I have first it's my first stall in Dhaka as a vendor. I have joined in this event, and today my stall is about click and stick, that is live photo personalization and making a magnet on spot. And it is going pretty well so far, and all the best to Dhaka. నా పేరు ఖాజా షేక్. నేను ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను. ఎంటైర్ ఒంటారియోలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తూ ఉంటాను, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, మార్గేజెస్ గురించి. సో నేను ఈ టాకా ఈవెంట్కి, మన తెలుగు ఈవెంట్కి నేను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. అందరికీ ఇక్కడ సంక్రాంతి వేడుకలు కానీ, బతుకమ్మ ఈవెంట్ కానీ, లేకపోతే మన దివాళీ ఈవెంట్ కానీ, ప్రతి ఈవెంట్కి నేను వస్తూ ఉంటాను. మన తెలుగు కమ్యూనిటీ ఎంత నీట్గా డిజైన్ చేస్తారు అంటే, వాళ్ళు ఫుడ్ సర్వీస్ కానీ, లేకపోతే ఇక్కడ ఈవెంట్ సర్వీస్ కానీ, ఒక తెలుగు గ్యాదరింగ్ లాగా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో నేను ప్రతి ఇయర్ మిస్ కాకుండా వస్తూ ఉంటాను. మీరు కూడా అందరూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి రండి. ఒక దేవుడి ఆశీర్వాదం లాగా ఉంటుంది. మనం అందరం కలిసి గ్రో అవుతాము. సో అది ఫ్యామిలీగా గ్రో అవుతూ ఉంటాం అనమాట. సో అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, మార్గేజ్ ఎటువంటి కావాలన్నా మన ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్సూరెన్స్ స్టాల్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ స్టాల్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ మార్గేజ్ స్టాల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ స్టాల్స్ ఉన్నాయి, గోల్డ్ స్టాప్స్ ఉన్నాయి. ప్రతిదీ చాలా స్టాల్స్ ఉంటాయి. సో ఎప్పుడు ఇక్కడికైనా వచ్చి మనకు తెలియదు ఏదైనా ఉంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి అన్నమాట. సో అందరు కలిసి మనం వర్క్ చేస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడ తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా టాకా వారి సంక్రాంతి సంబరాలకి వచ్చాను. టాకా వారు ఇక్కడ గత 15 సంవత్సరాలుగా సంక్రాంతి కానీ, దీపావళి కానీ, తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు తెలుగు వారి కోసం. చాలా అద్భుతంగా సాగుతున్నాయి. ఎప్పట్లాగానే ఈరోజు కూడా కార్యక్రమాలు, పిల్లలకి భోగి పళ్ళు పోసారు. తర్వాత ఎన్నో మన సంస్కృతి సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయండి. సో ఇక్కడ చాలామంది వచ్చారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. టాకా వారికి ఇట్లాంటివి నిర్వహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. లాస్ట్ 2 yearsగా మేము అసోసియేషన్తో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనమాట. దీని గురించి లైక్ ద వే వాళ్ళు తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే కొత్త పండగలు చేయడం కానీ, వివిధ కార్యక్రమాలు కానీ, పిల్లల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయడము, అన్నీ ఏంటంటే లైక్ మనం ఇంత దూరం వచ్చినా కూడా అందరూ మనలు కలిసి ఉన్నారు అన్న ఫీలింగ్ తీసుకురావడంలో వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా బాగుంటాయి చెప్పాలంటే. అండ్ అలాగే దాంట్లో భాగంగానే మాకు ఈరోజు స్టాల్ కూడా ఇవ్వడం జరిగింది. మన వాళ్ళందరినీ కలుసుకోవడం, అలాగే మా దగ్గర ఉన్న ఐటమ్స్ అవన్నీ షోకేస్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు, మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరందరూ సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇది టాకాలో మేము ఎప్పటి నుంచో స్పాన్సర్ చేస్తున్నాము. టాకా ఎప్పటికీ తెలుగు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది. ఇలా సంక్రాంతికి, ఉగాదికి, దసరా, దీపావళి అన్ని రకాల ఫంక్షన్స్ వాళ్ళు చేస్తుంటారు. సో మేము కూడా వీళ్ళకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నాము. వీళ్ళు చాలా మంచి ఆర్గనైజేషన్. ఇక్కడున్న తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్. అన్నిటికీ వాళ్ళు చేయూతనిస్తారు, అందరికీ సపోర్ట్ చేస్తుంటారు. ఏదైనా ఇష్యూస్ అయినా, ఏదైనా ఎవరికైనా డెడ్ అయినా, ఎవరైనా వీళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు ఆదుకొని వాళ్ళందరికీ ఇండియాకి పంపించడానికి అన్ని రకాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. ఇది మంచి ఆర్గనైజేషన్. వీళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సో టాకా తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన కార్యక్రమాలతో, ఇనీషియల్గా కొన్ని కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్సులు పిల్లలతో మన తెలుగు కల్చర్ ప్రమోట్ చేసేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మన తెలుగు కమ్యూనిటీ అంతా ఒకే ఆర్గనైజేషన్లో కమ్యూనిటీ కార్యక్రమాలతో అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ ఇక్కడ తెలుగు వారి వాతావరణాన్ని కానీ, తెలుగు వారి వంటకాలు కానీ ఇక్కడ అంతా రుచి చూస్తూ చాలా చాలా సంతోషంగా ఇక్కడ కార్యక్రమాలు పెంపొందిస్తున్నారు. అండ్ తెలుగు కల్చర్ కూడా దాని వల్ల డెవలప్ అవుతూ ఉంది కెనడాలో. కెనడాలో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళని జనరల్గా, అంటే ఇండియాలో ఉన్న చాలా యాక్టివిటీస్ మిస్ అవుతున్నామని. కానీ ఇట్లా తెలుగు వాళ్ళు అసోసియేషన్ పెట్టడం వల్ల పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు స్టాల్స్ పెట్టినా, లేదంటే పిల్లలకి యాక్టివిటీస్ లైక్ కూచిపూడి, భరతనాట్యం, ఎనీ అదర్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఆల్సో దే విల్ కండక్ట్ ద ప్రోగ్రామ్స్ యాక్చువల్లీ. అందువల్ల చాలా కొత్తగా వచ్చే పీపుల్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఇదొక మన తెలుగు వాళ్ళ ఈవెంట్ అని చెప్పి టాకాకి ఎస్పెషల్లీ ఎటువంటి సీజన్లో అయినా ఈజీగా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం అండి.